ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం కల్పించేందుకు సరిపడా బస్సులు ఏర్పాటు చేశామని జిల్లా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జానిరెడ్డి తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 6 డిపోలు ఉన్నాయని, వీటి పరిధిలో నిత్యం 300 పల్లె వెలుగు బస్సులు, 150 ఎక్స్ప్రెస్ బస్సులు నడుస్తున్నాయని వెల్లడించారు. మహిళలు ఐడి ప్రూఫ్తో ఉచిత ప్రయాణం చేయవచ్చని అన్నారు. జీరో టికెట్కు సంబంధించి సాఫ్ట్వేర్ను డెవలప్ చేస్తున్నామని, ఈ ఉచిత ప్రయాణాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలంటున్న ఆర్ఎంతో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలలో ఒకటైనటువంటి మహిళలకు ఉచిత బస్సులు ప్రయాణం కల్పిస్తూ కూడా ఈరోజు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆర్టీసీ బస్సులు ఇటు పల్లె బస్సులు కావచ్చు, ఎక్స్ప్రెస్ బస్సులో కూడా ఉచితంగా ప్రయాణం చేసేందుకు కూడా వెసులుబాటు కల్పిస్తున్నారు. దీనికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మన నిజామాబాద్ జిల్లా ఆర్టీసీ ఆర్ఎం గారు ఉన్నారు, వీరిని అడిగి మరి తెలుసుకుని చెప్పండి. ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ ప్రారంభంగా ఉన్నది. దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నటువంటి అన్ని అంటే పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం జరిగింది. సో దీనికి సంబంధించి మనము అన్ని బస్సులు ఆపరేట్ చేస్తూ బస్ స్టేషన్లో అదనపు సిబ్బందిని పెట్టి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రయాణికులకి మనం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మనకు ఇవాళ రేపు కొంత ఎక్కువ తాకిడి ఉండొచ్చు, దానికి తగ్గట్టుగా మనము అదనపు సిబ్బందిని బస్సుల్ని కూడా అన్ని సిద్ధం చేసి పెట్టుకున్నాము. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులకి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా అందించేందుకు సిద్ధమై ఉన్నాం. ప్రధానంగా ఈ రోజు కూడా ఉచిత బస్సు సౌకర్యం సందర్భంగా కూడా పల్లె వెలుగు కాబట్టి ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులు వెళ్ళి బస్సులు నడబడుతున్నాయి. మన దగ్గర మన జిల్లాలో మనకి 300 పల్లె వెలుగు బస్సులు, 120 ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు ఈ బస్సుల్లో ఉచితంగా దూరంతో ప్రమేయం లేకుండా, ఏజ్తో ప్రమేయం లేకుండా మహిళలందరూ కూడా ప్రయాణం చేయొచ్చు. అంటే మొన్నటి వరకు మహిళలకు కూడా టికెట్ ఇస్తుండే, ఇప్పుడు టికెట్ లేదు. ఉచితంగా ప్రయాణం సందర్భంగా వాళ్ళకు ఎలాంటి ఐడి కార్డు తీసుకోవాల్సిన అవసరం ఉంది? అంటే వాళ్ళు అంటే మనకు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణలో నివాసం ఉన్నటువంటి వారికి అర్హత ఉంది. సో దానికోసమని మనం ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు లేదా మనకు ఎనీ ఐడి ప్రూఫ్ మనకు చూపించినట్లయితే వెలువ చేస్తారు. అంటే టైం ఏమన్నా ఉందా? ఈ టైం నుండి ఈ టైం వరకు వెళ్ళాలని చెప్పి ఏమన్నా అలాంటి టైమింగ్స్ ఏం లేదు. ఆ బస్సులు తిరుగుతున్న టైంలో మనం ట్రావెల్ చేయొచ్చు. అంటే ప్రధానంగా ఇక్కడ టికెట్ విషయంలో చూసుకున్నట్టయితే టికెట్ విషయంలో జీరో టికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విషయంలో కూడా సాఫ్ట్వేర్ విషయంలో కూడా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు అంటే ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేసేంత వరకు ఒక 2-3 రోజుల వరకు మనము మామూలు జీరో టికెట్స్ మనం ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత టిమ్ మిషన్లో రెగ్యులర్ టికెట్స్ మాదిరిగా జీరో టికెట్స్ వస్తాయి. అప్పుడు ప్రతి మహిళకు కూడా టికెట్ ఇస్తారు, కానీ దాంట్లో ఫేర్ ఏం తీసుకోవటం ఉండదు, జస్ట్ టికెట్ కౌంట్ కోసం ఉంటుంది. అది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా ఎంతమంది మహిళలు ఇంతవరకు ప్రయాణించారు, ఎంతమంది రానున్న రోజులు ఎంతవరకు మహిళా ప్రయాణికులు ప్రయాణించారు? దీనివల్ల ఆర్టీసీకి జిల్లా వ్యాప్తంగా ఎంత నష్టం ఏర్పడే అవకాశం? మనకు అంటే ఇక్కడ సుమారుగా అంటే ఎగ్జాక్ట్గా మనకు చెప్పలేము, కానీ మహిళలు సుమారుగా 35 to 40% ట్రావెల్ చేస్తూ ఉన్నారు. సో మనకు 90 నుంచి 95 లక్షల ఆదాయం వస్తూ ఉంది. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఫ్రీగా అలో చేయడం వల్ల కొంత మనకు 35 నుంచి 40 లక్షల వరకు ఆదాయం తగ్గే అవకాశం ఉంది. ఇక్కడ చెప్పారు ప్రధానంగా ఈ రోజు ఇటు మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీలో ఈ రోజు నుంచి కూడా మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని చెప్పి, అది పల్లె వెలుగు కావచ్చు, ఎక్స్ప్రెస్ బస్సులో కూడా ఉచితంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా సరే వారికి ఉచితంగా ఏర్పాటు చేస్తున్నాం. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పి, అయితే ఐడి కార్డు ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఎలాంటి ఐడి కార్డు తీసుకొచ్చిన వాళ్ళకు ఉచితంగా ప్రయాణం కల్పిస్తామని చెప్పి ముఖ్యంగా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా జీరో టికెట్ ఉన్నందువల్ల ఇప్పటికైతే మామూలుగా ఒక కార్డు ఇస్తున్నా అని చెప్పి, తర్వాత జీరో టికెట్ కూడా దానికి సంబంధించి కూడా అన్ని సాఫ్ట్వేర్ కూడా డెవలప్ చేస్తున్నామని చెప్పి కూడా ఆర్ఎం గారు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా మైపల్తో నవీన్, అమ్మానస్, నిజామాబాద్.